అబ్బా ఇవాళ ఆకుపచ్చ దినం గదేనులా గ్రీన్ డే ఏమన్నా జరిగిందా? బడి పిల్లలు మొత్తం మొలకలు నాటిర్రు. పొద్దాక అవే పనులు. 28 లక్షల మొలకలు నాటిర్రట ఒక్కనాడే. పిల్లలే కాదు, సార్లు, లీడర్లు, ఆఫీసర్లు, పోలీసులు, లాయర్లు అందరికందరు మొలకలు నాటే పనిలే ఉన్నారు. హరితహారం పథకంలో ఒక మంచి వార్త చూద్దాం ఇప్పుడు. రోగమో నొప్పో వచ్చి డాక్టర్ తానికి పోతే చెకింగ్ చేసి మందులు రాస్తాడు. ఈ డాక్టరు మందులు రాసి ఒక మొలక కూడా ఇస్తాడు ఫ్రీగా. పేరు శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల చిన్న పిల్లల డాక్టరు. ఇచ్చిన మొలకలను ఇంట్లో నాటుకోవాలి. మల్లతాపకు పోయినప్పుడు పెరిగిన చెట్టుతోని సెల్ఫీ ఫోటో దిగి తీసుకపోతే ఫీజులు తక్కువ చేస్తాడట. ఖాతా పూతా పెట్టి నలుగురికి నీడనిచ్చేదాకా జాదుతే రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా ఫ్రీగా వైద్యం చేస్తాడట పిల్లలకు. మొన్న కేసీఆర్ సార్ చెప్పిండు కదా, మొక్కలను చిన్న పిల్లల లెక్క జాదాలని. ఈ సారు పిల్లలతోనే పెట్టిస్తుండన్నట్టు. ఫీజులు గుంజే డాక్టర్లున్న ఈ కాలంలో పచ్చదనం కోసం ఫీజు వద్దంటున్నాడంటే సార్ను తారీఫ్ చెయ్యాలే. ఈ సార్ను ఆదర్శంగా తీసుకొని మొలకలు జాదితే బడి ఫీజు తక్కువ చేస్తాం, బస్సుల టికెట్ తక్కువ కొడతాం, ఆఫీసుల పని జల్దీ చేస్తాం, ఆధార్ కార్డు అడగం, జిఎస్టీ పన్ను వెయ్యం అని ఆఫర్లు పెడతానా? ఆహా, ఆకుపచ్చ తెలంగాణ ఏడాదిలోనే తయారైతది.